అందరికీ నమస్కారం. జై శ్రీకృష్ణ ఛానల్‌కు స్వాగతం. ఈరోజు చైత్ర మాసపు శుక్రవారం. అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఈ రోజున ఈ కథ విని అమ్మ అనుగ్రహాన్ని పొందుదాం. శ్రీ అంటేనే సిరులు కురిపించేటటువంటి మహాలక్ష్మీదేవి అని అర్థం. లక్ష్మి అనగా గుర్తు అని అర్థం. సర్వ ఐశ్వర్యాలకు ఆ తల్లే కదా మరి సంకేతం. సర్వ విద్యలకు కూడా విద్యాలక్ష్మి రూపంలో ఆ తల్లే సంకేతం. సర్వ శుభాలను కలిగించేటటువంటి ఆ జగన్మాత లక్ష్మీదేవి. సర్వశక్తులను ఆ తల్లియే సంకేతం. ఇక అంతటి పవిత్రమైనటువంటి ఆ తల్లి యొక్క తత్వాన్ని అర్థం చేసుకున్న వారికి సర్వ సంపదలు కలుగుతాయి. సర్వ ఐశ్వర్యాలు లభిస్తాయి. ఎలాంటి అనారోగ్యం దరిచేరదు. సర్వ కార్యాలయందు విజయం లభిస్తుంది. మరి అంతటి మహోన్నత మూర్తి అయినటువంటి మహాలక్ష్మీదేవి యొక్క అలక్ష్యం చేసిన వారు ఎన్నో కష్టాలు పాలయ్యారు. ఆమెను నిర్లక్ష్యం చేసిన వారు ఎంతటి వారైనా సరే అష్ట కష్టాలు అనుభవించక తప్పదు. సర్వ ప్రాణకోటిని తన సంతానంగా భావిస్తూ ఎల్లవేళలా కాపాడే ఆ అమృతమూర్తిని ఏమాత్రం అలక్ష్యం చేయకూడదు. ఆమె పాలిట చిన్న అపచారం చేసినా అనేక కష్టాల పాలవుతారు. కాబట్టి ఆ విధంగా ఆ తల్లి పట్ల అలక్ష్యంగా ఉన్నవారెవరో వారి కథ ఏమిటో తెలుసుకుందాం. పూర్వకాలంలో కృష్ణాపురంలో రామయ్య అలాగే సుశీల అనే దంపతులు ఉండేవారు. ఈ రామయ్యది వ్యవసాయ కుటుంబం. 2 కొడుకులు, 2 కుమార్తెలు. ఉన్న కొద్దిపాటి పొలాన్ని సాగు చేసుకుంటూ దానిపై వచ్చేటటువంటి ఆదాయంతో ఆ కుటుంబం అంతా జీవిస్తూ ఉండేవారు. పిల్లల వయసు పెరుగుతున్న కొద్దీ ఇంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. మగపిల్లలిద్దరూ పాఠశాలకు వెళుతూ ఉండేవారు. ఆడపిల్లలు చిన్నవారు. ఆదాయం పెరగకపోవడంతో ఇల్లు గడవడం కూడా కష్టంగా ఉండేది. అలాగని ఏదైనా వ్యాపారం చేసి మరికొంత సొమ్ము సంపాదించుకుందాము అంటే రామయ్యకు ఏ వ్యాపారము రాదు. ఆ వచ్చేటటువంటి ఆ కొద్దిపాటి సొమ్ముతో ఎలాగోలాగా నెట్టుకొస్తూ ఉంటాడు సంసారాన్ని పాపం రామయ్య. అయితే ఈ సుశీల ప్రతినిత్యము కూడా చక్కగా క్రమం తప్పకుండా మహాలక్ష్మీదేవి యొక్క అష్టోత్తరాన్ని పఠిస్తూ ఉండేది. అలాగే రామయ్య కూడా వీలున్నప్పుడల్లా ఆ ఊరిలోని లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయానికి వెళ్ళి స్వామి అమ్మవార్లను దర్శించి వచ్చేవాడు. అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకనాడు వారింటికి ఒక దూరపు బంధువు వస్తాడు. అతను వీరింట ఒకనాడు ఉండి వెళుతూ వెళుతూ రామయ్యతో ఇలా చెబుతాడు. రామయ్య, నిన్ను చూస్తే నాకెంతో బాధేస్తుంది. ఈ గంపెడు సంసారాన్ని ఎలా నెట్టుకొస్తున్నావో ఏమిటో. ఇంకా ఈ పిల్లలు పెద్దవారైతే వారికి కనుక యుక్త వయసు వస్తే వారి వివాహాలు అసలు ఎలా చేయగలుగుతావు చెప్పు. నీవు ఆ శుభకార్యాలు అసలు ఎలా చేయాలి అని అనుకుంటున్నావు. నీ సంపాదన చూస్తే చాలా తక్కువగా ఉంది. చూస్తుంటే ఇల్లు గడవడం కూడా కష్టంగా ఉంది. అయితే నీకొక విషయం గురించి చెబుతాను విను. మా ఊరి దగ్గర అష్టలక్ష్మి దేవాలయం ఉంది. అక్కడ శ్రీ మహాలక్ష్మి అష్టలక్ష్ములుగా వెలిసి భక్తుల పూజలు అందుకుంటూ ఉంది. ఆ తల్లి మహామహిమాన్వితమైనదిగా ప్రజలందరి నమ్మకం. మీ దంపతులిద్దరూ ఒకసారి మా ఊరొచ్చి ఆ దేవాలయానికి వెళ్ళి అష్టలక్ష్ములను దర్శించండి. ఆ తల్లి అనుగ్రహంతో తప్పకుండా మీకు మంచి రోజులొచ్చి జీవితమంతా సుఖప్రదంగా గడుస్తుంది అని చెబుతాడు. అది విని ఆ దంపతులు ఎంతో సంతోషించి త్వరలోనే తప్పకుండా వస్తాము అని చెబుతారు. ఆ బంధువు వారి వద్ద సెలవు తీసుకుని తిరిగి తన ఊరు వెళ్ళిపోతాడు. ఆ మరునాడు ఉదయాన్నే లేవగానే ఆ దంపతులిద్దరూ కూడా చక్కగా స్నానమాచరించి పూజ గదిలో నుంచుని లక్ష్మీనారాయణులకు నమస్కరిస్తారు. రామయ్య ఇలా అంటాడు. స్వామి, శ్రీమన్నారాయణ, ఆర్తజన రక్షకుడవు, ఆపద్బాంధవుడవు. నిన్ను నమ్మిన వారిని రక్షించేటటువంటి అమృతమూర్తివి. మమ్మల్ని ఈ కష్టాల నుండి బయటపడవేసేటటువంటి భారం నీదే తండ్రి. ఓ శ్రీమన్నారాయణ, నీకివే మా నమస్కారములు. ఓ మహాలక్ష్మి, జగన్మాత తల్లి, దయతో కూడి ఉన్నటువంటి నీ చూపులతో మమ్మల్ని కరుణించమ్మా. ఆశ్రయించిన వారిని ఎల్లవేళలా రక్షించేటటువంటి అమృతమూర్తివి నీవే కదా. కాబట్టి దయచేసి మా కుటుంబాన్ని కరుణించి నీ అనుగ్రహాన్ని ప్రసాదించు తల్లి. వీలైనంత త్వరలోనే తప్పకుండా నీ దర్శనం చేసుకుంటాం. ఓ జగన్మాత, నీకివే మా నమస్కారములు అని ప్రార్థించి ఆ దంపతులిద్దరూ కూడా 11 రూపాయలు పసుపు గుడ్డలో ముడుపులా కట్టి పెడతారు. అలా సమస్త చరాచర విశ్వమంతా కూడా మహాలక్ష్మీదేవి స్వరూపమే. కైలాసంలో రుద్రుని వద్ద పార్వతిగాను, స్వర్గంలో ఇంద్రుని వద్ద శచీదేవిగాను, సత్యలోకంలో బ్రహ్మదేవుని వద్ద సరస్వతిగాను, అగ్నిదేవునికి స్వాహాదేవిగాను, నాగలోకంలో నాగలక్ష్మిగాను, రాజుల వద్ద రాజ్యలక్ష్మిగాను, ధనికుల ఇంట ధనలక్ష్మిగాను, గృహాలలో గృహలక్ష్మిగాను ఉంది ఆ మహాలక్ష్మియే. విద్య,
వినయం, తేజస్సు, శక్తి ఇలా అన్నీ కూడా ఆ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతోనే వనగూరుతాయి. ఆ జగన్మాత ఎంతో దయా సముద్రురాలు. ఆమెను నమ్మి కొలిచిన వారిని తప్పకుండా ఆ తల్లి సర్వ ఐశ్వర్యాలతోనూ, సర్వ శుభాలతోనూ అనుగ్రహిస్తుంది. మంచి ఆరోగ్యంతో ఉండడం కూడా ఒక ఐశ్వర్యమే. కాబట్టి చక్కటి ఆరోగ్యాన్ని కూడా అనుగ్రహించేది ఆ తల్లే. అయితే కొంతకాలానికి రామయ్య, సుశీల దంపతులు ఆ ముడుపు తీసుకొని అష్టలక్ష్మీ దేవాలయం దర్శించాలని చెప్పి ఆ బంధువుల ఊరు బయలుదేరి వెళతాడు. ఊరు చేరేసరికి సాయంకాలం అవుతుంది. రాత్రి బంధువుల ఇంట నిద్రించి ఉదయాన్నే నిత్యకృత్యాలు తీర్చుకొని అష్టలక్ష్మీ దేవాలయానికి చేరుకుంటారు. సాక్షాత్తు మహాలక్ష్మికి నిలయమై ఉన్నందువలన చూడటానికి ఆ ఆలయం ఎంతో సుందరంగా ఉంటుంది. అద్భుతమైనటువంటి ఆ దేవాలయ సౌందర్యం చూసి ఆ దంపతులిద్దరూ ఎంతో ఆనందపడతారు. అఖిలలోక సౌందర్యవతి, సుమనోహరి, శ్రీమన్నారాయణుని యొక్క ప్రియసఖి అయినటువంటి ఆ యొక్క శ్రీ మహాలక్ష్మి యొక్క అష్టలక్ష్ముల రూపంలో కొలువున్నటువంటి ఆ దేవాలయం ఎంతో దివ్యమైనటువంటి శోభను సంతరించుకోవడంలో ఆశ్చర్యమేముంటుంది. లక్ష్మీనారాయణులను ప్రార్థిస్తూ ఆ దంపతులు ఆలయంలోకి ప్రవేశిస్తారు. ఆ రోజు ఆ జగన్మాత జన్మ నక్షత్రం కావడం వలన ఆలయమంతా కూడా ఎంతో దివ్యంగా అలంకరింపబడి ఉంటుంది. ఇక ఆ ఆలయ స్తంభాలకైతే అద్భుతమైనటువంటి పుష్పాలు చక్కగా అలంకరింపబడి ఉంటాయి. మామిడాకుల తోరణాలు ఎంతో చక్కని శోభను తీసుకొస్తాయి. ఎటు చూసినా రంగురంగుల పుష్పాలతో కంటికి ఎంతో ఆహ్లాదకరంగా కనిపిస్తూ ఉంటుంది. ఆ అందమైనటువంటి పుష్పాలన్నీ కూడా మహాలక్ష్మీదేవి స్వరూపాలే. అందుకే పువ్వులను ఎప్పుడూ కూడా కాలితో తొక్కకూడదు అంటారు. అలాగే చేతితో కూడా నలుపకూడదు. పరిశుభ్రంగా లేనటువంటి ప్రదేశాలలో వేయకూడదు. పుష్పం అనేది సాక్షాత్తు మహాలక్ష్మీదేవి యొక్క స్వరూపం. అందుకే ఆ శ్రీమన్నారాయణుడు పుష్పాలంకార ప్రియుడయ్యాడు. ఎవరైతే తనను దివ్య పుష్పాలతో అలంకరిస్తారో వారి ఎడల ఆ స్వామి ఎంతో ప్రసన్నుడవుతాడు. ఇక ఆ ఆలయ అద్భుత శిల్పకళా సౌందర్యానికి రామయ్య, సుశీల దంపతులిద్దరూ కూడా ఎంతో మురిసిపోతారు. తనివి తీరా ఆ ఆనందాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు. ఆలయ మండపంలో ఒక మహాపండితుడు మహాలక్ష్మీదేవి యొక్క వైభవాన్ని దివ్యంగా వర్ణిస్తూ ఉంటాడు. ఓ భక్తజనులారా, ముల్లోకాలను ఎల్లవేళలా రక్షించేటటువంటి మహాలక్ష్మి బ్రహ్మదేవుని వద్ద సరస్వతిగాను, శ్రీమన్నారాయణుని వద్ద శ్రీ మహాలక్ష్మిగాను, పరమేశ్వరుని వద్ద పార్వతిగాను బాసిల్లుతూ ఉంది. ఆ తల్లిని కొలిచిన వారికి సర్వ సంపదలు కలుగుతాయి. సర్వ ఐశ్వర్యాలు లభిస్తాయి. దేనికి కొదవుండదు. సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది. ప్రతి నిత్యం ఆ తల్లిని స్మరించినా, కీర్తించినా సర్వ శుభాలు కలుగుతాయి. ఆ రోజంతా జయప్రదంగా గడుస్తుంది అని చెబుతూ ఉంటాడు. రామయ్య దంపతులు ఆ పండితుడు చెప్పినటువంటి విశేషాలన్నీ విని అక్కడి నుండి బయలుదేరి ముందుగా ఆదిలక్ష్మి ఆలయం వద్దకు వస్తాడు. అద్భుత తేజస్సుతో ప్రకాశిస్తున్నటువంటి ఆ తల్లికి నమస్కరించి తరువాత ధాన్యలక్ష్మి వద్దకు వస్తాడు. ధాన్యలక్ష్మిని కూడా ఎన్నో విధాలుగా స్తుతించి తరువాత ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్ములను దర్శిస్తాడు. ఎంతో దివ్యమైనటువంటి తేజస్సుతో, అద్భుతమైనటువంటి పట్టు వస్త్రాలతో, రకరకాల దివ్యాభరణాలతో అష్టలక్ష్ములందరూ కూడా ఎంతో అద్భుతంగా దర్శనమిస్తారు. రామయ్య దంపతులు అష్టలక్ష్ములను ఎన్నో విధాలుగా స్తుతించి తమను కరుణించవలసిందిగా ఆ తల్లిని ప్రార్థిస్తారు. ఆ విధంగా ఆలయం నుండి వెలుపలకు వచ్చే ముందు రామయ్య ఒకసారి కళ్ళు మూసుకొని మహాలక్ష్మిని ప్రార్థిస్తూ మనసులో ఇలా అనుకుంటాడు. జగన్మాత మహాలక్ష్మి, నీవు నన్ను కరుణించి అంతులేనటువంటి ఐశ్వర్యాన్ని అనుగ్రహిస్తే నేను మా ఊరిలో తప్పకుండా నీ అష్టలక్ష్మి స్వరూపాలతో అద్భుతమైనటువంటి ఆలయాన్ని నిర్మిస్తాను తల్లి అని అనుకుంటాడు. ఆ తరువాత దంపతులిద్దరూ తిరిగి తమ ఊరికి చేరుకుంటారు. మహాలక్ష్మి తల్లి అనుగ్రహం వలన రామయ్య కుటుంబం మంచి అభివృద్ధిని సాధిస్తుంది. కుమారులిద్దరికీ మంచి చదువులు కలిగి ఉన్నత ఉద్యోగాలు లభిస్తాయి. కుమార్తెలకు మంచి వరులతో వివాహాలు జరుగుతాయి. స్నేహితులు కొంతమంది సహాయం చేయగా రామయ్య 2-3 వ్యాపారాలను ప్రారంభిస్తాడు. ఇక మహాలక్ష్మి తల్లి యొక్క అనుగ్రహం వలన ఆ వ్యాపారాలన్నీ కూడా చక్కగా అభివృద్ధి చెందుతాయి. ఎన్నో లాభాలు వస్తాయి. చుట్టుపక్కల గ్రామాలలో రామయ్య అంతటి ధనవంతుడు లేరని ప్రజలందరూ కూడా చెప్పుకుంటూ ఉండేవారు. ఇంత సంపద రావడంతో తాను ఆ రోజున అష్టలక్ష్మి దేవాలయం కట్టిస్తానని చెప్పి ఆ జగన్మాతకి ఇచ్చినటువంటి మాటను మర్చిపోతాడు. ధన సంపాదనలో పడి
భగవంతుణ్ణి స్మరించడం కూడా మర్చిపోతాడు. అలా తమకిచ్చినటువంటి మాట తప్పినందుకు అష్టలక్ష్ములకు ఆగ్రహం కలుగుతుంది. అంతే. ఎంతో వెలిగిపోతున్నటువంటి ఆ కుటుంబంలో ఎన్నో సమస్యలు రాసాగాయి. ఆదిలక్ష్మి అనుగ్రహం కోల్పోవడంతోనే రామయ్యకు వ్యాపారం మీద పట్టు సడలింది. తన సరుకు అమ్ముడు పోవడం కష్టంగా మారింది. తాను ఎంత నాణ్యమైనటువంటి సరుకు విక్రయించినా కొనేవారు లేక వ్యాపారంలో నష్టం రావడం మొదలైంది. వ్యాపారాలు అలా ఉండగా ధాన్యలక్ష్మి అనుగ్రహం కోల్పోవడంతో పంట సరిగ్గా రాలేదు. అకాల వర్షాలు వచ్చి అంతా నీటిలో కొట్టుకుపోతుంది. తరువాత వ్యాపారం సరిగ్గా లేక ఇటు పంట కూడా చేతికి రాక రామయ్య నానా కష్టాలు పడుతూ ఉంటాడు. అయితే అదలా ఉండగా ధైర్యలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా లేకపోవడం వలన ఇన్ని రోజుల నుండి అతనిలో ఉన్నటువంటి ధైర్యం కూడా సన్నగిల్లుతోంది. వ్యాపారం దెబ్బతిన్నప్పటికీ, పంట కోల్పోయినప్పటికీ మరలా వచ్చే సంవత్సరం పుంజుకోవచ్చులే అని అనుకుంటాడు. కానీ ఎప్పుడైతే ధైర్యలక్ష్మి కూడా ఆగ్రహించిందో రామయ్య ధైర్యం మొత్తం కోల్పోతాడు. ఏ పని చేయలేకపోతాడు. ఏదో తెలియనటువంటి నీరసం రామయ్యను ఆవహిస్తుంది. అలా కొన్ని రోజులకు గజలక్ష్మికి కూడా రామయ్యపై ఆగ్రహం కలుగుతుంది. అక్కడితో రామయ్య అప్పుల పాలవుతాడు. తాను ఉన్నటువంటి ఇంటిని కూడా తాకట్టు పెట్టవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆ విధంగా అష్టలక్ష్ములైనటువంటి ఆదిలక్ష్మి, ధనలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధాన్యలక్ష్ముల యొక్క ఆగ్రహానికి గురైన వాడై రామయ్య అనేక కష్టాలు పడతాడు. చివరికి ఒకనాడు ఇల్లు కూడా అప్పులవారి పరమై ఒక అద్దె ఇంట్లో నివసించడం ప్రారంభిస్తాడు. ఎంతో వైభవంగా బ్రతికినటువంటి ఆ ఊరిలో తానెందుకు కొరగానటువంటి బికారివాడిలాగా బతకవలసి వచ్చిందని చింతిస్తూ ఉంటాడు. అదంతా తన పూర్వజన్మ కర్మఫలం అని చెప్పి భావిస్తాడు. అంతే తప్ప తాను అష్టలక్ష్ములకిచ్చినటువంటి మాట నిలబెట్టుకోనందువలన ఇదంతా కూడా జరుగుతుందని మాత్రం రామయ్య తెలుసుకోలేకపోతాడు. అలా కాలం గడుస్తూ ఉండగా ఒకనాడు ఆ ఊరికి ఒక సాధువు వస్తాడు. అతను ఎంతో మహిమ కలవాడని, ఎవరి జాతకమైనా ఎంతో నిక్కచ్చిగా చెప్పగలడని ఊరందరూ కూడా చెప్పుకుంటూ ఉంటారు. ఆ మాట విన్నటువంటి రామయ్య దంపతులు ఒకనాడు ఆ సాధువు వద్దకు వెళ్ళి తమ పరిస్థితిని విన్నవించుకుంటారు. వారి మాటలన్నీ సావధానంగా విన్నటువంటి ఆ సాధువు కళ్ళు మూసుకొని కొద్దిసేపు ధ్యానం చేసి ఏదో స్ఫురించినవాడై కళ్ళు తెరిచి రామయ్య దంపతులతో ఇలా అంటాడు. నాయన్లారా, మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కోల్పోవడం వల్లనే మీకిలాంటి గతి పట్టింది. నీ ఒక్కసారి నీ బంధువు ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి అష్టలక్ష్మి ఆలయానికి వెళ్ళి ఆ తల్లులందరినీ దర్శించి వారికి ఒక అద్భుత ఆలయాన్ని మీ ఊరిలో కూడా కట్టిస్తానని చెప్పి మొక్కుకున్నావు కదా. కానీ ఎంతో ధనం సంపాదించిన తరువాత నీవు కాలక్రమేణా ఆ మాటను మర్చిపోయావు. తల్లులందరూ కూడా నిన్ను అనుగ్రహించడం వల్లనే కదా నీవు వ్యాపారంలో కూడా ఎన్నో లాభాలను పొందావు. కాబట్టి నీ పంటలన్నీ కూడా ఎంతో ఎక్కువ దిగుబడి కూడా వచ్చాయి. కానీ నువ్వు మాత్రం ఈ విషయం తెలుసుకోలేక ఆ అష్టలక్ష్ముల ఆగ్రహానికి గురయ్యావు. ఆడిన మాటను తప్పావు. కాబట్టి నీకు ఇలాంటి దుస్థితి పట్టింది అని చెబుతాడు ఆ సాధువు. అప్పుడు రామయ్య ఆ సాధువుతో, స్వామి, ఇప్పుడు నాకు గుర్తుకొచ్చింది. నేను మా ఊరిలో అష్టలక్ష్మి దేవాలయం కట్టిస్తానన్న మాట నిజమే. కానీ నాకు ఐశ్వర్యం కలగగానే కానరానటువంటి అహంకారంలో పడి ఆ తల్లులకిచ్చినటువంటి మాట గురించి మర్చిపోయాను. ఇప్పుడున్న పరిస్థితిలో ఎలా తీర్చగలను? ఈ పరిస్థితి నుండి బయటపడితే ఈసారి తప్పకుండా నెరవేరుస్తాను. ఈ దుర్భర కష్టాల నుండి బయటపడే ఉపాయం చెప్పి మమ్మల్ని అనుగ్రహింపవలసింది అని ప్రార్థిస్తాడు. అప్పుడు ఆ సాధువు వారితో ఇలా అంటాడు. ఓ దంపతులారా, మీరు ఆ దేవాలయానికి వెళ్ళి అక్కడే 11 రోజులు నిద్రించి రోజు ఉదయాన్నే ఆలయ ఆవరణమంతా కూడా స్వయాన మీ చేతులతోనే శుభ్రం చేసి ఆ అష్టలక్ష్ములను సేవించండి. అప్పుడు మీకు ఆ తల్లుల అనుగ్రహం కలిగి తిరిగి మీ పూర్వ వైభవం మీకు తప్పక కలుగుతుంది అని చెబుతాడు. ఆ మాటలు విన్న రామయ్య దంపతులు అలాగే చేస్తామని చెప్పి ఆ సాధువుకు నమస్కరించి అతని వద్ద సెలవు తీసుకొని వారి ఇంటికి వెళ్ళిపోతారు. ఇక రామయ్య దంపతులిద్దరూ కూడా మరునాడే బయలుదేరి ఆ ఊరికి వెళ్ళి అక్కడ ఆలయం పక్కన ఉన్నటువంటి ధర్మసత్రంలో బస చేస్తారు. ఆ ధర్మసత్రంలోనే 11 రోజులు ఉండి రోజు ఉదయాన్నే లేచి త్వరగా కాలకృత్యాలు తీర్చుకొని ఆలయ ప్రాంగణం అంతా కూడా చీపురు తీసుకుని శుభ్రంగా ఊడ్చేవారు. తరువాత నీళ్లు చల్లి సుశీల మంచి మంచి ముగ్గులు పెట్టేది. ఆ విధంగా అష్టలక్ష్ములను 11 రోజులు సేవించిన తర్వాత తిరిగి అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారు.
తరువాత వారి ఊరికి వస్తారు. ఆ మరునాడే ఎప్పుడో దేశాంతరాలు వెళ్ళినటువంటి ఒక పాత స్నేహితుడు కలిసి రామయ్య దీన పరిస్థితిని తెలుసుకొని ఎంతో బాధపడి తిరిగి ఏదైనా వ్యాపారం ప్రారంభించమని చెప్పి కొంత సొమ్మును రామయ్యకిస్తాడు. అది మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్ప మరొకటి కాదని చెప్పి ఆ దంపతులు భావిస్తారు. ఆ విధంగా ఆ జగన్మాత అనుగ్రహంతో కొద్ది రోజులలో వ్యాపారం ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఆ లాభాలతో మరొక వ్యాపారాన్ని ప్రారంభించి దానిలోనూ ఎన్నో లాభాలు గడిస్తాడు. వచ్చిన సొమ్ముతో తిరిగి సొంత ఇల్లు కట్టుకుంటాడు. 2 ఎకరాల పొలం కూడా కొంటాడు. ఆ అష్టలక్ష్ముల అనుగ్రహంతో ఆ సంవత్సరం పంటలు బాగా పండి ఎంతో ఆదాయం లభిస్తుంది. 2 సంవత్సరాలలో పోగొట్టుకున్న దానికంటే కూడా ఎక్కువగా సంపాదిస్తాడు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకూడదని చెప్పి భావించి పండితులను పిలిచి అష్టలక్ష్మి ఆలయం శంకుస్థాపనకై శుభముహూర్తాన్ని నిశ్చయిస్తాడు. మహాలక్ష్మి అనుగ్రహంతో ఆ ఆలయం కొద్ది కాలంలోనే ఎంతో అద్భుతంగా నిర్మితమవుతుంది. అలా చుట్టుపక్కల ఉన్న ఊర్లలో ఇంత దివ్యమైనటువంటి ఆలయం ఎక్కడా లేదని చెప్పి గొప్ప పేరు కూడా వస్తుంది. రోజు ఎందరో భక్తులు వచ్చి అష్టలక్ష్ములను దర్శించి ఆనందపడి వెళ్ళేవారు. అలా రామయ్య దంపతులు బ్రతికున్నంత కాలం సుఖంగా జీవించి చివరికి ముక్తిని పొందారు. మహాలక్ష్మీదేవిని నమ్మి కొలిచిన వారికి ఎలాంటి కష్టాలు దరిచేరవు. సర్వ సౌభాగ్యాలు కలిగించేలా ఆ తల్లి అనుగ్రహాన్ని కురిపిస్తుంది. ఓ జగన్మాత, మహాలక్ష్మి, జగజ్జనని, మేము చేసేటటువంటి పాపాలను క్షమించి మమ్మలను అనుగ్రహించే తల్లి, సర్వమంగళ మనోహరి అయినటువంటి నీకు జయమగుగాక. పద్మజుడైనటువంటి బ్రహ్మదేవునిచే కీర్తింపబడుతూ ఉండే ఓ పద్మాలయ, నీకు జయమగుగాక. నిన్ను నమ్మి కొలిచే వారికి సమస్త సంపదలను సమృద్ధిగా అనుగ్రహించే ఓ శ్రీదేవి, నీకు జయమగుగాక. ఇలా రామయ్య అనేక విధాలుగా ఆ తల్లిని ప్రతిరోజు కూడా చక్కగా కీర్తిస్తూ ఉండేవాడు. ఇప్పుడు ఆ తల్లి అనుగ్రహాన్ని పొందినటువంటి మరొక కుటుంబం గురించి తెలుసుకుందాం. పూర్వకాలంలో కళింగ దేశంలో వెంకటాచారి అనే కంసాలి వారు ఉండేవారు. అతను పనిలో ఎంతో నైపుణ్యం చెందినవాడిగా పేరును గాంచాడు. అయితే అతని భార్య సుమతి, ఆమె కూడా ఎంతో చక్కని దైవభక్తురాలు. ఆ దంపతులిద్దరు కూడా చాలా సంతోషంగా జీవిస్తూ ఉండేవారు. ఆ దంపతులకు 2 ఆడపిల్లలు. వారి పేర్లు శారద, నీరజ. వారు చక్కగా చదువుకుంటూ తల్లికి చేదోడు వాదోడుగా ఉంటూ ఉండేవారు. వెంకటాచారి నైపుణ్యం కలవాడే కానీ ఎప్పుడూ అతని పనిలో కానీ లేదంటే ఎవరి వద్ద కూడా ఎలాంటి కల్తీకి పాల్పడకుండా ఎంతో నిజాయితీగా తన పని తాను చేసుకుంటూ ఉండేవాడు. మిగిలినటువంటి తోటి కంసాలుడు కక్కుర్తిపడి కల్తీ చేసి తక్కువ సొమ్ముకే పనులొప్పుకొని చేసేవారు. దీనివలన వెంకటాచారికి ఆదాయం అంత ఎక్కువగా ఉండేది కాదు. అయితే ఏదో వచ్చినటువంటి సొమ్ముతో కాలం గడుపుకుంటూ వచ్చేవాడు. అలా రోజులు గడుస్తూ ఉండగా పెద్ద కూతురికి వివాహ వయసు వస్తుంది. నెమ్మదిగా సంబంధాలు వెతకడం మొదలు పెడతాడు. కానీ ఎక్కడా ఏదీ కుదరదు. వెంకటాచారి పక్కింట్లో కృష్ణశర్మ అనే పురోహిత కుటుంబం ఉండేది. కృష్ణశర్మ భార్య రుక్మిణి, సుమతి ఎంతో స్నేహితులుగా ఉండేవారు. అలా కృష్ణశర్మ, రుక్మిణి దంపతులకు పద్మప్రియ అనే కుమార్తె ఉండేది. ఆమె వయసు సుమారు 7 సంవత్సరాలు. ప్రతిరోజు కూడా వారింట్లో పూలు కోసుకొని సుమతికి తెచ్చి ఇచ్చేది. అంతేకాకుండా రోజు 1 గంటైనా సరే వాళ్ళింట్లో గడిపి వెళ్ళేది. వెంకటాచారి పెద్ద కుమార్తె శారద పెళ్లి ఎంతకు నిశ్చయం కాకపోవడంతో ఆ దంపతులకు ఎంతో బెంగగా ఉండేది. ఒకనాడు కృష్ణశర్మ భార్య రుక్మిణి సుమతితో 1 వారం రోజుల పాటు రుక్మిణి కళ్యాణం పారాయణం చేయమని చెప్పి చెబుతుంది. ఆ విధంగానే శారద పారాయణం చేయగానే ఆ మరునాడే మంచి వరునితో వివాహం నిశ్చయమవుతుంది. ఇక వివాహానికి కావలసినటువంటి సొమ్ము సేకరించి తరువాత వివాహ పనుల్లో నిమగ్నమవ్వాలని చెప్పి వెంకటాచారి అదే పనిగా ఎక్కువగా తన పని తాను చేసుకుంటూ ఉండేవాడు. అయితే ఇన్నేళ్లుగా కంసాలి వృత్తి చేస్తున్నప్పటికీ కూడా కూతుర్లకు కనీసం బంగారు గాజులు కూడా చేయించలేకపోయానే అని చింతిస్తూ ఉంటాడు. సుమతి కూడా ప్రతిరోజు ఉదయాన్నే పూజ చేసేటప్పుడు మహాలక్ష్మీదేవికి అనేక స్తోత్రాలతో పూజిస్తూ ఉండేది. అలా వివాహం దగ్గర పడుతుందని దయచేసి వివాహానికి కావలసిన సొమ్ము సమయానికి అందివచ్చేలా అనుగ్రహించమని చెప్పి ఆ తల్లిని ప్రార్థించేది. అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకనాడు పద్మప్రియ రోజులాగానే పూలు తీసుకొని ఉదయం పూజా సమయానికి రాలేదు. అలా రోజు తప్పకుండా వచ్చే పిల్ల ఈరోజు ఇంకా రాలేదేమిటా అని సుమతి ఆలోచిస్తూ ఉండగా గుమ్మంలో గజ్జల చప్పుడు వినిపిస్తుంది. పద్మప్రియ చెంగున రానే వస్తుంది. రావడానికి ఆలస్యమైందని చెబుతూ పూలు తీసి సుమతి చేతిలో పెడుతుంది.
ఆ రోజు పద్మప్రియ రోజు కంటే కూడా అందంగా ఎంతో తేజస్సుతో కనిపిస్తుంది. సుమతి పద్మప్రియను "ఈ రోజు నీ పుట్టినరోజా? ఇంత చక్కగా అలంకరించుకున్నావు?" అని అడుగుతుంది. అప్పుడు "లేదత్తయ్యా, రోజులాగానే తయారయ్యాను. స్నానం చేయడం కాస్త ఆలస్యం కావడంతో పూలు తీసుకురావడం ఆలస్యమైంది. అది సరే గాని ఈ జత బంగారు గాజులు అమ్మ నీకు చూపించమని చెప్పింది. కొత్తగా కొనుక్కుందట. నిన్ను చూడమని చెప్పింది" అని చెబుతుంది. అప్పుడు సుమతి ఆ గాజులు తన చేతిలోకి తీసుకొని చూస్తూ ఉండగా పద్మప్రియ "ఇప్పుడే వస్తాను అత్తయ్య" అంటూ చెంగున బయటకు వెళుతుంది. సుమతి ఆ గాజులను దేవుడి దగ్గర ఉంచుతుంది. కాసేపైన తర్వాత పద్మప్రియ రాగానే ఇచ్చేద్దాంలే అని అనుకుంటుంది. వంటింట్లోకి నైవేద్యం తీసుకురావడానికై వెళ్ళి పాయసం పూర్తవగానే నైవేద్యం తీసుకుని వచ్చి పూజ గదిలో కూర్చుంటుంది. ఎదురుగా 2 జతల బంగారు గాజులు కనిపిస్తాయి. ఇదేమిటి? ఇవి ఎక్కడి నుండొచ్చాయి? తానిక్కడ పెట్టింది ఒక జతే కదా! లేదంటే నేను పరధ్యానంలో ఉండి గమనించుకోలేదా? పద్మప్రియ నా చేతికి 2 జతలు ఇచ్చిందా? అని అనుకుంటూ పూజ పూర్తి చేసి దేవుడికి నైవేద్యం పెడుతుంది. ఈ 2 జతల గాజులను తీసుకుని రుక్మిణికి ఇవ్వాలని చెప్పి వారింటికి వెళుతుంది. ఆమెను చూసినటువంటి రుక్మిణి "ఏమిటి వదినా? చేతిలో ఆ బంగారు గాజులు ఎక్కడివి? పిల్లలిద్దరికీ చేయించావా?" అని అడుగుతుంది. అది విన్న సుమతి నోట మాట రాలేదు. "అదేమిటి వదినా? ఇందాక పద్మప్రియ వచ్చిచ్చింది కదా! నీవు కొనుక్కున్నావని నాకు చూపించమని చెప్పింది కదా!" అని అంటుంది. అప్పుడు రుక్మిణి "అదేమిటి వదినా? పద్మప్రియ మీ ఇంటికి రావడమేమిటి? నిన్నటి నుండి పిల్లకి ఒక్కటే జ్వరం. మంచం కూడా దిగలేదు. ఎక్కడికి వెళ్ళలేదు. అసలామె మీ ఇంటికే రానప్పుడు ఈ గాజులు మీకెలా తెచ్చిస్తుంది? అయినా నేను ఈ మధ్య అసలు గాజులే కొనుక్కోలేదు" అని అంటుంది. అది విన్న సుమతికి ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. మరి ఆ వచ్చింది ఎవరు? ఆ గాజులు నాకిచ్చిందెవరు? అని ఆలోచిస్తూ ఉండగా ఆ వచ్చింది సాక్షాత్తు మహాలక్ష్మి తల్లేనని చెప్పి అనిపిస్తుంది. ఈ విషయమే రుక్మిణితో చెబుతుంది. వారిద్దరూ ఎంతో ఆశ్చర్యపోతారు. మరెంతో ఆనందపడతారు. జరిగినటువంటి విషయమంతా వారి భర్తలకు చెబుతారు. వెంకటాచారి దంపతులు వారి యొక్క సంతోషానికి అంతే లేకుండా పోతుంది. వచ్చింది సాక్షాత్తు మహాలక్ష్మీదేవి అని చెప్పి తెలుసుకుంటారు. తమను అనుగ్రహించినటువంటి ఆ జగన్మాతను ఎన్నో విధాలుగా స్తుతిస్తారు. తమ కుమార్తెలకు సాక్షాత్తు ఆ మహాలక్ష్మి బంగారు గాజులను అనుగ్రహించిందని చెప్పి ఎంతో ఆనందపడతారు. అలా ఇద్దరూ పూజ గదిలో నుంచొని ఆ జగన్మాతను నమస్కరిస్తూ ఇలా అంటారు: "ఓ లోకజనని, దారిద్ర్య దుఃఖాన్ని పాపాంధకారాలను పారద్రోలే అమృతమూర్తివి నీవే తల్లి. దీనులైనటువంటి వారి బాధలనన్నింటినీ కూడా నశింపజేసేటటువంటి నీ కరుణా కటాక్షాలను మాపై ప్రసరింపుము తల్లి. నీకివే మా నమస్కారాలమ్మా" అంటూ దయగలిగినటువంటి నీ కడగంటి చూపులతో నీ కరుణామృతాన్ని మాపై నిత్యము కూడా కురిపిస్తూ ఉండు అని చెప్పి ఆ తల్లిని వేడుకుంటారు. "నీవు సర్వమంగళప్రదాయినవి. సకల చరాచర జగత్తు యందు నీవే వ్యాపించి ఉన్నావు తల్లి. నీకు ఇవే మా నమస్కారములు" అంటూ ఆ తల్లిని పరిపరి విధాలుగా ప్రార్థిస్తారు. కాబట్టి ఆ తల్లిని ప్రార్థించిన వారికి సర్వ సౌభాగ్యాలు సమకూరుతాయి అనేందుకు ఈ కథే నిదర్శనం. ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను. మరొక చక్కని వివరణతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. జై శ్రీకృష్ణ.